ఇక్కడ మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో కూడా అదే జరిగింది. ఆ మార్గమున వెళ్ళుచుండవారు 39వ వచనము 27 మత్తయి 27:39 ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలాడించుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవు రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగుమని చెప్పెను. చెప్పి ఆయనను దూషించిరి. ఇక్కడ ప్రవచనము నెరవేరినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్ని అయితే చెప్పి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు జీవితంలో నెరవేర్చబడ్డాయి. అందువలన ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంతో క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉంది. ఇది ప్రస్ఫుటంగా నెరవేరింది. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. యేసుక్రీస్తు ప్రభుకు సహాయం చేసేవారు ఎవరున్నారు? ఆయనకు దూరంగా ఉన్నారు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. వృషభములు అంటే బుల్స్, ఎద్దులు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. వారు చీల్చుచు గర్జించు ఉండు సింహం వలె నోళ్ళు తెరిచి ఇష్టానుసారంగా మాట్లాడిచి అరుచుచూ ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నాయి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎముకలు స్థానం తప్పే. ఆయన బహు అందగాడు, సొగసైనవాడు, బలవంతుడు, ఆజానుబాహుడు. కానీ ఏమి జరిగింది అనగా వారు ఇష్టానుసారంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇష్టమైన పిడుగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఏది చేతికి దొరికితే దాంతో వారు కొడుతూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దెబ్బలకు ఆ యొక్క ఎముకలన్నీ కూడా స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. మైనము కొంచెం వేడిమికి అది కరిగిపోతుంది, క్యాండిల్ లాగా, కొవ్వొత్తి వలె. నా బాలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. చిల్లపెంకు ఎండిపోతే ఏమీ ఉండదు, అది పగిలిపోయి ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఆ విధంగా నా బ్రతుకులో బలం లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. చిల్లపెంకు వలె ఆయన.